ఆంధ్రప్రదేశ్ రావణ కష్టంలా కాలుతుందని అనిపిస్తుంది. సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అనిపిస్తుంది. నాయకులు బాగానే ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోయే ఆయన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారైనా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎమ్మెల్యేలైనా, దాంట్లో పెద్ద ప్రదేశం ఉండేవాళ్ళు మొత్తం వీళ్ళంతా బాగానే ఉంటారు. ఊళ్ళలో ఎట జరుగుద్దంటే ఇప్పుడు అవతల పల్నాడు అయితే ఊళ్ళే లేచిపోయారమ్మ పాపం. ఎకరాలే, 1 ఎకరం కూడా ఉండేవాళ్ళు ఉండరు. రాజకీయం పిచ్చి, జెండా పిచ్చిలో పడి నా వర్గం వీళ్ళు, నా వర్గం వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఈ పార్టీకి వెళ్తే ఈ వర్గం వాళ్ళు పాఠం ఊళ్ళోంచి లేచి, ఆ పార్టీ వాళ్ళకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు లేచి పాఠం. ఇళ్ళ మీద పడి దవసం చేసుకోవటం, కష్టపడి రయ్యం బావులు కష్టపడి ఒక్కొక్కరి కాడ కనీసం 10 లక్షల ఆస్తి కూడా ఉండదో అట్ట నాశనం అయిపోతారు. ఈ ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళు? తిరుపతి లడ్డు గురించి దాన్ని ఒక రాజకీయం చేస్తారు. ఏమిటికి దేవుడు 7 గంటల వాడు వెంకటరామన్ ఆయనే చూసుకుంటాడు ఆయన లడ్డు గురించి. వీళ్ళు చూసుకోవాల్సినంత మాత్రపాలు కాదు కదా. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అంతే. వీళ్ళు కానీ వాళ్ళు కానీ నేను ఇద్దరినంట